పూణే రియల్టర్ కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో సినిమా స్క్రిప్ట్ను తలపించే మైండ్ బ్లోయింగ్ మర్డర్ ప్లాన్ వెనుక ఉన్న షాకింగ్ నిజాలు ఇప్పుడు పోలీసులు బయటపెట్టారు. అలాగే సియా గోయల్, చేతన్ చౌదరిలకు జూలై 3 వరకు పోలీస్ కస్టడీ పొడిగించారు. పూణేలో సంచలనం క్రియేట్ చేసిన ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ను పోలీసులు బట్టబయలు చేస్తారు. పెళ్లి షాపింగ్ పేరుతో కేతన్ నుండి సియా ₹1 కోటి వసూలు చేసింది. ఆ డబ్బును తన ప్రియుడు చేతన్ కు ఇచ్చింది. ఆ ₹1 కోటితో చేతన్ సెటిల్ అయ్యాక 3 ఏళ్ల తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఇక ఈ దారుణానికి మే నెల ఆఖరిలోనే ప్లాన్ వేశారు. జూన్ 14వ తేదీన తొలి ప్రయత్నంలో విఫలమైన జూన్ 18వ తేదీన లోహగఢ్ కోటపై ఘాతుకానికి ఒడిగట్టారు. ప్లాన్ ప్రకారం కేతన్ ను లోహగఢ్ కొండ అంచునకు తీసుకువెళ్లారు. కేతన్ అక్కడ నిల్చున్నప్పుడు సియా కింద కూర్చొని నీళ్లు తాగడం లేదా షూలేస్ కట్టుకోవాలి. ఇదే వారి సిట్ డౌన్ సిగ్నల్. కేతన్ కింద పడేటప్పుడు సియాను పట్టుకోకుండా ఉండేందుకు ఇలా ప్లాన్ చేశారు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు, అలాగే టోల్ ప్లాజాలో కార్ నెంబర్ రికార్డు కాకుండా ఉండేందుకు చేతన్ ఏకంగా 90 కిలోమీటర్ల స్కూటర్ పైన ప్రయాణించాడు. ఇక హత్యకు కేవలం 34 నిమిషాల ముందే సియా తన ప్రియుడికి చివరి కాల్ చేసి ప్లాన్ అమలు చేసింది. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిలో పోలీస్ కస్టడీని పూణే కోర్టు జూలై 3 వరకు పొడిగించింది. కస్టడీలో ఉన్న వీరిద్దరిని పూణే పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు.